వాడు నా కొడుకు కాదు, నేను వాడికి తల్లిని కాదు. ఎంత బాగుందో కిల్లి. నీకు చెప్పాలనుంది. ఏంటది? షాప్ లో వాడు చేసిచ్చిన కిల్లి కన్నా, ఫంక్షన్ లో వాడు చేసిచ్చే కిల్లి కన్నా భార్య చేసిచ్చిన కిల్లి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందని మా నాన్న అంటూ ఉండేవారు. అప్పుడు అది నా బుర్రకి ఎక్కేది కాదు. కానీ ఇప్పుడు నా భార్య ఆనంది ఇచ్చిన కిల్లి తింటుంటే అర్థమవుతుంది. నేనేమి నీ భార్యని కాదు. అవునా? మరి ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నువ్వు తిండి తినకుండా గొడవ చేస్తున్నావని వచ్చాను. నువ్వు నా భార్యవి కానప్పుడు, నేను నీ భర్తనవనప్పుడు నేను తింటే ఏంటి, తినకపోతే ఏంటి? పరిచయం ఉంది కాబట్టి. అబద్ధం చెప్పకానంది. ఈ మాటలన్నీ ఎందుకు అశ్విన్? ముందు ఇంటికి వెళ్ళు. ఆ ఒకటి చెప్పుకో. పాపం మీ అమ్మగారు ఎంతగా బాధపడుతున్నారో నీకు తెలుసా? ప్రసన్న వచ్చి చెప్పింది. ఇంటికి కూడా పంపించమని చెప్పుండాలే. చెప్పింది. అసలు నేను ఎందుకు వెళ్ళాలి? తులసి వాళ్ళ అమ్మ సాయం చేయబట్టే మీ నాన్న ఇల్లు కట్టించారు. తులసి వాళ్ళు లేదే మనం లేము. తులసి చాలా గొప్పది. ఆనంది మెళ్ళలో తాళి తెంపేసి తులసి మెళ్ళలో తాళి కట్టు అని నోటికొచ్చినట్టు ఏదేదో మాట్లాడింది మా అమ్మ. కానీ నీ గురించి కూడా తప్పుగా మాట్లాడింది ఆనంది.